వైసీపీ నేత మాజీ మంత్రి కాకనే గోవర్ధన్ రెడ్డి పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. స్పెషల్ కేటగిరీ ఖైదీగా తనను గుర్తించాలని ఇప్పటికే కాకనే గోవర్ధన్ రెడ్డి పిటిషన్ వేశారు. కాగా అక్రమ మైనింగ్ కేసులో కాకనే అరెస్ట్ అయ్యారు. వాదన ప్రతిపాదనలు విన్న ధర్మాసనం కాకానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఇప్పటికే కాకాని విచారించారు పోలీసులు. ఆదివారం కేరళలో కాకని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు సోమవారం నెల్లూరుకు తరలించారు. కాగా అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నారు కాకని. 2 నెలలుగా పరారులో ఉన్న కాకని గోవర్ధన్ రెడ్డిని ఎటకలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చరిత్, వైసీపీ నేత మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పై నేడు విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం రుస్తుం మైన్స్ లో జరిగినటువంటి వాజ్ అక్రమ మైనింగ్ కేసుతో పాటు 11 కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ఈయన ముద్దాయిగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రుస్తుం మైన్స్ కి సంబంధించి ఏదైతే మైన్స్ లో జరిగినటువంటి అక్రమ మైనింగ్ తరలింపు, పేర్ల పదార్థాల నిల్వ, గిరిజనులకి బెదిరింపులు చేయడం, ఇలా ఈ కేసులు అయితే ఈయన A4 నిందితులుగా ఉన్నారు. అయితే ఈయన దగ్గర 2 నెలల పాటు తప్పించుకొని తిరిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ ఆదివారం రోజు రాత్రి కర్ణాటకలోని చింతామణి వద్ద పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆయన్ని గుడూరు కోర్టుకు వెళ్లాల్సిందిగా గుడూరు జడ్జి ఉండడము, తర్వాత ఇక్కడ ఏదైతే వెంకటగిరి కోర్టుకు తరలించి వెంకటగిరి కోర్టు రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ కి విధించిన తర్వాత మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈయన కొన్ని ప్రత్యేక వస్తువులు కోరుతున్నారు. స్పెషల్ కేసులు గుర్తించాలని కూడా పిటిషన్ చేశారు. కానీ అది పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత రాత్రి ఏదైతే రిమాండ్ లోకి వెళ్ళారో అక్కడి నుంచి సాధారణ ఖైదీగానే ఆయన కేసు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. మన పరిస్థితి ప్రకారం ఆయన రాత్రి సాధారణ ఖైదీగా గుర్తించడంతో పాటు 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా ఉన్నాను నేను. పైపెంచి నాకు వెన్నుపూసకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాను, నాకు కొంత ప్రత్యేక వస్తువులు కావాలని కూడా ఆయన పిటిషన్లో పేర్కొంటున్న మనకు తెలుస్తుంది. అలాగే ఏసీ గదితో పాటు రోజు వార్తా పత్రికలు, ఇంటి నుంచి భోజన వస్తువు ఇవి కూడా ఆయన కోరుకున్నట్టు కూడా మనకు సమాచారం మంత్రి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ అది ఈ రోజు ఏదైనా గట్టి తీసుకుంటారా, స్పెషల్ ఖైదీగా గుర్తిస్తారా, గుర్తించేటువంటి పరిస్థితి ఉందా లేదనేది కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి విన్నపం ఈ రోజు అయితే మాత్రం బెంచ్ ముందుకు వచ్చి పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు జడ్జి సెకండ్ తీర్పును బట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక ఖైదీగా గుర్తిస్తారా లేదనేది ఒక ఏదైతే. అయితే పోలీసులు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీ కోరుకుంటున్నారు. నేను విచారణ చేపడితే విచారణకు ఎక్కడ సహకరించలేదు, ఆయన మాకు కొన్ని రోజులు కస్టడీ కావాలి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆలోచనలు కూడా పోలీసులు అయితే దానిపైన కూడా ఈ రోజు కస్టడీ కోర్టు కూడా పిటిషన్ పోలీసులు వేయనున్నారు. అయితే కస్టడీకి ఇస్తారా లేదా, కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే గతంలో వాంగ్మూలాలు ఇచ్చున్నారో ఈ వాంగ్మూలాలు ఇచ్చినటువంటి వారు అంటే కోర్టు ముందు తమ యొక్క వాయిని వినిపించేవారు. అంటే A4 నుంచి A9 వరకు వివిధ రకాలైన స్టేట్మెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డిని కీలకంగా హెడ్ ఆఫ్ ద క్రైమ్ లో ఆయన ఉన్నట్లు కూడా వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి అదుపులో పరిస్థితి ఉంది. అయితే రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీ తీసుకున్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సమాచారం అయితే గురించేటటువంటి సమాచారం వెంటనే దాన్ని మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కొంత చిక్కుల్లో పడేటువంటి పరిస్థితులు అయితే బలంగా కనిపిస్తున్నాయి. చక్రం. రైట్, థ్యాంక్ యూ చరిత్. పడతావా పడతావా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. చూస్తావరా एकदम బాగుంటాము. ఓకే సార్. ఎడాపమ్మా